అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ మనకి మార్నింగ్ అవర్స్ 12:45 AM మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది అర్నాకులం ఎక్స్ప్రెస్ టాటా నగర్ టు అర్నాకులం వెళ్తుంది. ఈ మధ్యలోనే యలమంచిలిలోనే ఇక్కడ స్టాప్ కూడా లేదు. కానీ ఈ ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి చైన్ పుల్ చేసిన తర్వాత ఇక్కడ యలమంచిలి రైల్వే స్టేషన్లోనే ఈ ట్రైన్స్ మనకి స్టాప్ అయిపోయింది. మెయిన్ ఫైర్ ఒరిజిన్ M2 ఆర్ B1 మనం ఫిగర్ అవుట్ చేసాము. ఇందులో కాజ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఇప్పుడు కూడా మనం అసర్టన్ చేసుకుంటున్నాము. FSL టీమ్ని పిలవడం జరిగింది. 2 FSL టీమ్స్ మనం పిలవడం జరిగింది. సో వెదర్ ఇది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది లేకపోతే వేరే ఇష్యూలోనే ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అది మనం వెరిఫై చేసుకుంటున్నాము. ఇన్ టోటల్ 80 passengers in one coach, 82 passengers in one coach. ఇన్ సెకండ్ కోచ్లో 76 passengers మనకి టోటల్ లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఫార్చునేట్లీ అందరూ బయటకి వచ్చేసారు, టైంగానే వచ్చేసారు. అండ్ దే ఆర్ సెంట్ బ్యాక్ ఇన్ అ సెపరేట్ ట్రైన్ టు అర్నాకులమ్మ. అన్ఫార్చునేట్లీ ఒక డెడ్ బాడీ కూడా మనకి B1 కోచ్లోనే దొరికింది. హీ హెస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ చంద్రశేఖర్ సుందరం. తనకి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ దాని మీద ఆటోప్సీ ప్రొసీజర్స్ ఇంకా ఇన్క్వెస్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇది 2 కోచెస్ మనం మెయిన్ ట్రైన్ నుంచి సెపరేట్ చేయించాము. రెస్ట్ ఆఫ్ ద ట్రైన్ ఆల్రెడీ బయలుదేరింది అండ్ దట్ ఈస్ ఆన్ ఇట్స్ వే టు అర్నాకులం. రిమైనింగ్ ప్యాసింజర్స్, ఆల్ ద ప్యాసింజర్స్ ఆర్ సేఫ్ అండ్ హెల్దీ. వాళ్ళకి ఇది రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా, RPF ద్వారా, GRP ద్వారా, ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ పోలీస్ ద్వారా అది అష్యూర్ చేయడం కూడా జరిగింది దట్ దే విల్ బి సెంట్ ఆన్ ద నెక్స్ట్ ట్రైన్ టు అర్నాకులం. బట్ ప్రెజెంట్లీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీడియా ఫ్రెండ్స్ ద్వారా మనం చెప్పిస్తున్నాము దట్ ఎటువంటి ప్యానిక్ అవ్వడానికి ఏమీ అవకాశం లేదు. సో అందరూ సేఫ్గానే ఉన్నారు కాబట్టి ఎటువంటి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి మాట్లాడడానికి అవకాశం ఉంటే వాళ్ళు డైరెక్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడవచ్చు. లేకపోతే రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139కి వాళ్ళు కాల్ చేసి అది వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ అసిస్టెన్స్ రిక్వైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ ఫ్రమ్ పోలీస్ సైడ్ మనం రెడీగానే ప్రొవైడ్ చేసుకుంటాము. ఈ 1 డెడ్ బాడీ, ఇది అన్ఫార్చునేట్ డెత్ కేసు సంబంధించి ప్రొసీడింగ్స్ అన్నీ చేసుకుంటున్నాము, ఇన్క్వెస్ట్ చేసుకుంటున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు. మనం మాట్లాడిన తర్వాత అది ప్రాసెస్ త్వరగానే కంప్లీట్ చేసి డెడ్ బాడీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఫర్ ట్రైన్ అది కూడా పెట్టడం జరిగింది అండ్ ఆల్ ద ప్యాసింజర్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ సెంట్. రిమైనింగ్ ప్యాసింజర్స్ ఆల్ ఆర్ సేఫ్. థ్యాంక్ యూ. ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేశారు సార్? ఇమీడియట్లీ ప్యానిక్ సిచ్యువేషన్, మొత్తం అంతా దట్టమైన పొగ కమ్ముకున్న సమయం ఎలా సహకరించారు పోలీస్ శాఖ? 12:45 మనకి అది ఇన్పుట్ వచ్చిన తర్వాత వెంటనే లోకల్ పోలీస్, నైట్ రౌండ్ ఆఫీసర్స్, అట్ ద సేమ్ టైమ్ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి 3 ఫైర్ టెండర్స్ విదిన్ 10 minutes ఇక్కడికి రావడం జరిగింది. దాని మీద ఇది టోటల్ 2 hours పడింది దానికి. సో 1 AM నుంచి టోటల్ 3 AM వరకు 2 hours ఇది ఫైర్ ఫైటింగ్ జరిగింది. బట్ ఫార్చునేట్లీ దే వర్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ అండర్ కంట్రోల్. ఇది ప్యాసింజర్స్ కూడా చాలా అలర్ట్గానే ఉన్నారు కాబట్టి వెంటనే వాళ్ళు అందరూ ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఏరియా కూడా కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది. I am really grateful to fire department for quickly responding to this crime, to this fire accident. At the same time GRPF officials, police department and RPF officials కూడా వెంటనే స్పాట్ దగ్గర వచ్చి అది పబ్లిక్ని సపోర్ట్ చేసుకున్నారు. ప్యాసింజర్స్ అందరికీ ఒక ఆఫీస్లో తీసుకుని వెళ్ళి ఒకసారి వాళ్ళకి హెల్త్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అందరూ బాగానే ఉంటే అప్పుడు మాత్రమే మనం బస్ ఎక్కేసి వాళ్ళకి వేరే రైల్వే స్టేషన్కి పంపించడం జరిగింది. అక్కడ నుంచి సెకండ్ ట్రైన్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఫర్ దెమ్ ఫర్ సెండింగ్ దెమ్ టువర్డ్స్ అర్నాకులం సైడ్. డిసీజ్డ్ ప్రస్తుతానికి విశాఖపట్నం మనకి అడ్రస్ వచ్చేస్తుంది, కానీ వాళ్ళ రిలేటివ్స్ వచ్చిన తర్వాత మనకి పూర్తి వివరాలు తెలుస్తుంది. హీఈస్ 71 years old.
సో నా పెద్దవాళ్ళు కాబట్టి అతనే బయటకి రాలేకపోయారు. దట్ ఈస్ అవర్ ఇనీషియల్ ఫైండింగ్స్. కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనం మీడియా ఫ్రెండ్స్తో షేర్ చేస్తాం. అది నా ఇస్ నాట్ ద కరెక్ట్ టైం టు కామెంట్ అండి. ఒకసారి మనం ఎఫ్ఎస్ఎల్ టీమ్ వచ్చిన తర్వాత ఒకసారి ప్రిలిమినరీ అనాలిసిస్ అయిపోయిన తర్వాత మీతో అది కూడా షేర్ చేసిస్తాము. ప్రెజెంట్లీ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్స్ ఆర్ సేఫ్. ఫార్చునేట్లీ రెస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్స్ ఆర్ సేఫ్ అండ్ డూయింగ్ వెల్.